మరి ఈ యొక్క వ్యభిచారం చేయడం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో ఒకసారి ఆలోచించండి మీరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆమె ఒకరికి తల్లి, ఒకరికి వదిన, ఒకరికి చెల్లి, ఒకరికి అక్క, ఒకరికి అమ్మ, ఏదో ఒకటి అయి ఉంటుంది. మళ్ళీ లేదా ఆ యొక్క వ్యక్తి కూడా అలానే ఎవరికో ఒకరికి ఏదో ఒక రిలేషన్ అయి ఉంటారు. మరి మీరు అటువంటి వారితో మీరు ఇటువంటి వ్యభిచారపు సంబంధాలు పెట్టుకోకండి, వ్యభిచారం చేయకండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అనాథల ఆస్తి జోలికి, అనాథల ఆస్తిని ఎవరైతే అక్రమంగా తింటారో అలా తినటం లేదా వారి యొక్క హక్కులను హరించడం వారి యొక్క కడుపుని నరకాగ్నితో నింపుకున్నట్లే అని, వారి యొక్క ఎవరైతే ఖురాన్ వాక్యాలను అమ్మి సొమ్ము చేసుకుంటారో అదేవిధంగా అనాథల యొక్క హక్కులను ఎవరైతే కాలరాస్తారో అటువంటి వారి యొక్క కడుపు నరకాగ్నితో నింపుకున్నట్లే అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక జూదం అంటే బెట్టింగులు, అది ఏ రూపంలో ఉన్నా సరే ఈ మధ్య అనేక రకాల ఆట పాటల ద్వారా బెట్టింగులు, పందాల ద్వారా బెట్టింగులు, అనేక రకాల ప్రోగ్రాంల ద్వారా బెట్టింగులు, ఎలక్షన్ల ద్వారా బెట్టింగులు, ఇంకా కొన్ని అనేక రకాల బెట్టింగులు మనం ఈనాడు సమాజంలో చూస్తూ ఉన్నాం. వీటికి అనేక రకాల ప్రోగ్రాంలు, అది మొబైల్లో లేదా బయట సమాజంలో లేదా మీడియాలో లేదా న్యూస్ పేపర్లో లేదా ఎక్కడెక్కడో మనం చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ల ద్వారా ఎటువంటి బెట్టింగ్లు జరుగుతున్నాయి, ఆ బెట్టింగ్ల ద్వారా ఏమేమి జరుగుతున్నాయి, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది లాభం అనేది అని అనుకుంటున్నారు. దీని గురించి ఖురాన్ హదీస్ ఏం చెప్తుందంటే అదృష్టాన్ని నమ్ముకొని ఆడే జూదం సమాజంలో విద్వేషాన్ని పెంచుతుంది అని దానిని ఇస్లాం నిషేధించడం జరిగింది. జూదం మనిషిని ఒక బద్ధకస్తుడిగా చేస్తుంది, వ్యసనానికి గురి చేస్తుంది, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక రకాల సమస్యలకు గురి చేస్తుంది, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆరాధనలకు దూరం చేస్తుంది. ఇవన్నీ కూడా ఇస్లాం ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డటువంటి విషయాలు. ఇక అక్రమంగా చేసే హత్య గురించి కూడా ఇస్లాం చెప్తూ ఉంది. ఏమని? అల్లా సృష్టించిన ప్రాణాన్ని అక్రమంగా తీయడం ఎలాంటిదంటే మానవాళి మొత్తాన్ని చంపడంతో సమానమని. అందుకే ఎవరు కూడా ఈ యొక్క హత్య చేయవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరిని పడితే వారిని చంపవద్దు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికైనా ఏదైనా ఒక ప్రభుత్వాలు మరణశిక్ష వేస్తున్నారు అంటే అవి ప్రభుత్వాలు కానీ అనేక రకాల చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం వారు చేస్తారు. కానీ ఏ మనిషి పడితే ఆ మనిషిని, ఎవరు పడితే వాళ్ళని ఇలా హత్య చేయటం, అన్యాయంగా చంపడం ఎలాంటి